రాజకీయాల్లో వారసత్వం అంటే ఇక్కడ యుద్ధం చేసేటువంటి ప్రయత్నం కనిపిస్తున్నట. పార్టీల నుంచి సస్పెన్షన్కు గురైన వారసులు ఎవరెవరు? కవిత సస్పెన్షన్ వేళ మొదలైన చర్చ. గతంలో మేనకా గాంధీ అంటే అక్కడది గాంధీ కుటుంబంలో అంటే ఇందిరాగాంధీకి సంబంధించి అక్కడ మేనకా గాంధీ కోడలు. అయితే మేనకా గాంధీ విభేదించేసి పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ నందమూరి ఎన్టీఆర్కి సంబంధించి హరికృష్ణ, దగ్గుపాటిపై వేటు. దగ్గుపాటి అప్పుడు గతంలో విదేశీ పర్యటనకు ఈయన ఎన్టీఆర్ పోతే ఆ సీటును ఖతం చేసి మొత్తం మీద నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి దగ్గుపాటి అనుకున్నట. అట్లా ఇక అలగరి శశికళ అక్కడ జయలలితకు సంబంధించి. ఇక శివపాల్ యాదవ్, రాజ్ ఠాక్రే బహిష్కరణ. ఇక రేవన్న, దుష్యంత్ చౌతాలా, ఆ తర్వాత తేజ్ ప్రతాప్ ఓట్, వైసీపీ నుంచి బయటకు వచ్చిన షర్మిల రాజకీయాలు. ఇట్లా మొత్తం మీద సొంత పార్టీ నుంచే గెంటేసినటువంటి పరిస్థితులు కొంతమందికి కనిపించినాయని చెప్పేసి, సొంత మనుషులకే కనిపించినాయని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గులాబీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురు ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, కీలక నేతలపై విమర్శలు చేయడం వంటి కారణాలతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ ఘటనతో గతంలో సొంత పార్టీ నుంచి సస్పెండ్ అయిన లేదా బహిష్కరించబడిన రాజకీయ కుటుంబాల వారసుల గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. పార్టీ సిద్ధాంతాలను, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎవరిని ఉపేక్షించబోమని పలు రాజకీయ పార్టీలు అధినేతలు కుటుంబ రాజకీయాలకు షాకిచ్చేలా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. గతంలో మేనకా గాంధీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించి ఇట్లా వీళ్ళ పని అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనం ఒకసారి చూసుకుందాం వాళ్ళని ఎవరెవరు ఎట్లయిందో. గతంలో జరిగిన పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కోడలు మేనకా గాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించడం ఇందుకు ఒక ఉదాహరణ. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్కు బద్ధ శత్రువైన బీజేపీలో కొనసాగుతుంది మేనకా గాంధీ. సెకండ్ పేజీ లేదా? ఇగో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ, అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా పార్టీ లైన్ క్రాస్ చేశారన్న కారణాలతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. తమిళనాడులో డిఎంకే అధినేత కరుణానిధి తన కుమారుడు ఎంకే అరగిరిపై వేటు వేయగా, అన్నా డిఎంకే పార్టీ తర్వాత శశికళపై వేటు వేసింది. ఇక్కడ జయలలిత ఫ్రెండ్కి. ఉత్తర భారతదేశంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ తన సోదరుడు శివపాల్ యాదవ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా, ఆర్జేడీ వ్యవస్థాపకులు లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజ్ ప్రతాప్ను బహిష్కరించారు. అయితే కర్ణాటకలో మాజీ ప్రధాని దేవేగౌడ తన మనవడు మాజీ ఎంపీ రేవణ్ను సెక్స్ కుంభకోణంలో దోషిగా తేలడంతో జేడీఎస్ నుంచి బహిష్కరించారు. ఇక హర్యానాలో ఐఎన్ఎల్డి వ్యవస్థాపకుడు ఓంప్రకాష్ చౌతాలా తన మనవడు దుష్యంత్ చౌతాలను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా సస్పెండ్ చేశారు. మహారాష్ట్రలో శివసేన నుంచి రాజ్ ఠాక్రేను బయటకు పంపించడంతో ఆయన కొత్త పార్టీ స్థాపించారు. కొన్నిసార్లు కుటుంబ కలహాలు సస్పెన్షన్లకు దారి తీయకుండా నేతలే సొంతంగా పార్టీల నుంచి బయటకు వచ్చి కొత్త రాజకీయ వర్గాలను ఎంచుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ సోదరి షర్మిల వైసీపీతో విభేదించి పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్టీపీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఆ తర్వాత వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్రలో శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ఏకంగా ఎన్సీపీని రెండుగా చీల్చి బీజేపీ కూటమిలో చేర్చారు. ఈ ఘటనలన్నీ కుటుంబ బంధాల కంటే రాజకీయ ప్రాధాన్యతలకే కుటుంబాలు పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా అర్థమవుతుందని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. అంటే పార్టీలు ఎప్పుడైనా ఇట్లా ఏం చూస్తాయంటే పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువ పరిగణలోకి తీసుకుంటారు. లేకపోతే ఒక్కరి గురించి చూసుకుంటే మొత్తం పార్టీ మునిగిపోతుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,